మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు కోపం వచ్చినా ఇది మాత్రం నిజం. ఎందుకంటే 99% మంది రిచ్ అవ్వడం కోసం ప్రయత్నిస్తున్నామని కనపడాలని మాత్రం అనుకుంటున్నారు. వారు నిజంగా రిచ్ అవ్వాలనుకోవట్లేదు. యూట్యూబ్ వీడియోలు చూస్తారు, మోటివేషన్ రీల్స్ చూస్తుంటారు, పాడ్కాస్ట్లు చూస్తారు. యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రం అందరికన్నా వెనుకుంటారు. ఈ 99% మంది ఎటువంటి చిన్న సౌకర్యం కలిగినా వారు వెంటనే మాయమైపోతారు. ఒక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు నిజంగా రిచ్ అవ్వడం కోసం ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏం అర్థం కావట్లేదు కదా. మన పిల్లల భవిష్యత్తు కోసం లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాం. సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి కొంత డబ్బు ఖర్చు పెట్టాలని మీకు తెలుసా? మన అభివృద్ధి ద్వారానే మన కుటుంబం అభివృద్ధి ఉందని గమనించండి. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ.